నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సో ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏదైతే హైడ్రా పేరిట జరుగుతున్న కూల్చడాలని మీద ఓయూ జేఏసీ నాయకులందరూ కలిసి ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. సో మాట్లాడిన ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి ఓయూ జేఏసీ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు నెహ్రూ నాయక్ గారు అయితే ఉన్నారు. అన్న నమస్తే అన్న. సో ఏది చూసుకుంటే హైడ్రా పేరిట తెలంగాణ రాష్ట్రంలో అయితే భారీ బిల్డింగ్లు కూల్స్తున్నారు. సో అటు సామాన్యులు కానీ పెద్దవాళ్ళే కానీ అన్నీ కూల్స్తూ ఉన్నారు. సో ఎట్లా చూస్తారు ఇదంతా? అయితే యాజ్ ఏ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడుగా నేనేం చెప్తున్నా అంటే, ఖచ్చితంగా పెద్ద వాళ్ళ బిల్డింగ్లు కానీ వాళ్ళ ఫంక్షన్ హాళ్ళు కానీ ఇంకా కూలగొట్టండి, మేము వద్దని అంటలేము. కానీ పేద ప్రజలు 40 సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా రూపాయి కట్టుకున్న ఇల్లు అది. వాళ్ళు జాగా రూపాయి పెట్టుకొని తీసుకున్న ఇల్లు అది. కాబట్టి వాళ్ళ గురించి ఆలోచన చేయమని చెప్తున్నాం మేము. అదే విషయంలో ఈటల రాజేందర్ గారు పేదల పక్షపాతి, పార్లమెంటు ఎంపీ అయినటువంటి ఈటల రాజేందర్ గారు అదే అడగడం జరిగింది. పేదల గురించి అనేక సంవత్సరాలుగా అక్కడ నివాసం ఉంటూ రూపాయి కట్టుకున్న ఇళ్లను కూలగొట్టొద్దు. కాబట్టి మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది మేధావులు నాయకులు ఉన్నారు కదా, మరి ఎందుకు మాట్లాడతారు అని ఆ రోజు ప్రశ్నించడం జరిగింది. దానిలో దృష్టిలో ఉంచుకొని ఈ సూడో మేధావి అయినటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఈటల రాజేందర్ మీద అవాక్కులు చవాక్కులు పేలడంతో పాటు ఆయన మీద నిందలు వేయడం జరిగింది. బిడ్డ ప్రొఫెసర్ నాగేశ్వరరావు, నీ బతుకెంత, నువ్వెంత, నీ బతుకు మాకు తెలుసు. యూనివర్సిటీలో అనేక మందికి పిహెచ్డీలు ఇస్తానని అందరి దగ్గర డబ్బులు తీసుకొని అనేక మందిని మోసం చేసినావు. అనేక మంది విద్యార్థుల జీవితాలతో నువ్వు నాటకాలు ఆడిన సంగతి మాకు తెలుసు. నీ బతుకు తెలుసు మాకు. తెలంగాణ ఉద్యమంలో మా ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డలు అనేక మంది జైలుకు పోతే వాళ్లకు బెయిలిచ్చిన వ్యక్తి ఈటల రాజేందర్ గారు. పేదల పక్షపాతి ఆయన. 10 మందికి సాయం చేసేటోడు తప్ప ఎవరికి అన్యాయం చేసేటోడు కాదు ఈటల రాజేందర్ గారు. అలాంటి వ్యక్తి మీద నువ్వు నిందలేస్తున్నావు. ఇంకేమంటాడు, బండి సంజయ్ని ఓడగొట్టింది కూడా ఈటల రాజేందర్. నీ దగ్గర ప్రూఫ్ ఉందా? నువ్వు మనిషివా? అన్నం తింటున్నావా? గడ్డి తింటున్నావా? నీ బతికేంది? ఇట్లాంటి నువ్వేం మేధావి? ఇట్లాంటి సూడో మేధావులతోటి ఇంకా ఎంతమందిని ఆగం చేస్తావు నువ్వు? కాబట్టి దయచేసి ఒకటే చెప్తున్నాం, తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలించి తెలంగాణ రాష్ట్రంలో భ్రష్టు పట్టిస్తే ఇప్పుడు 6-7 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా చెప్తున్నా, ఇవాళ 6 గ్యారంటీలు అమలు అయినాయా? వాటి మీద నీ ప్రెస్ మీట్ ఏంది? నీ ఆలోచన ఏంది చెప్పాలి. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు తమ జీవితాలను త్యాగం చేసిరు కదా, తమ జీవితాలనే పనంగా పెట్టి తెలంగాణ కోసం పోరాటం చేసిరు కదా. ఆ యూనివర్సిటీ ₹1 ఏమైనా కేటాయించిందా? దాని మీద ఏమైనా మాట్లాడినావా? ఉస్మానియా యూనివర్సిటీకి ఒక ప్రొఫెసర్ పోస్టు కానీ నాన్ టీచింగ్ పోస్టు కానీ ఏమైనా ఇచ్చిండా రేవంత్ రెడ్డి? వాటి మీద ఏమైనా డిస్కషన్ పెట్టినావా? వాటి గురించి ఏమైనా మాట్లాడినావా? ఇవి మాట్లాడవు. నువ్వేంది, ఏ ప్రభుత్వము అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వాన్ని సంకన చేరి వసూలు చేసుకునే బ్యాచ్ నీది. ఇవాళ ఆ రోజు కేసీఆర్ దగ్గర, ఇంతకుముందు వేరే ముఖ్యమంత్రుల దగ్గర, ఇవాళ రేవంత్ రెడ్డి దగ్గర నీ ఆటలు సాగుతున్నాయి. అందుకని వాళ్ళు ఏం చెప్తే వాళ్ళ మీద నిందలు వేయడం తప్ప నీ బతుకు ఇంతే. కాబట్టి నిన్ను మాత్రం ఇడిచిపెట్టం. ఇవాళ నువ్వు కనుక 24 గంటల్లో ఈటల రాజేందర్ గారికి క్షమాపణ చెప్పకపోతే నీ ఇంటి మీద వచ్చి దాడి చేస్తాం బిడ్డ. నువ్వు ఎక్కడ కనబడితే అక్కడ నీ బట్టలు ఊడదీసి నీ రోడ్డు మీద కొట్టి తీసుకుపోతాం. జాగ్రత్త, గుర్తుపెట్టుకో. 24 గంటలు నువ్వు క్షమాపణ చెప్పాలి. థ్యాంక్ యూ.